కమ్ కమ్ కమ్. అమ్మయ్యా, ఇల్లు బాగుంది. మరి నేను బాగలేదా? ఇంకో 3 అడుగులు ఎత్తుండి తల మీద బొచ్చుంటే సినిమా హీరోలా ఉంటావు. ఇప్పటికీ హీరోలాగే ఉన్నాను. మరి ఏం చేద్దాం? ఎనర్జెటిక్గా ఏదో ఒకటి చేసేద్దాం. ఎవరబ్బా ఈ టైంలో డిస్టర్బెన్స్ ఆఫ్ ఇండియా? అవును సార్, మా ఆవిడ. సార్ ఈ దుర్మార్గం నుంచి నన్ను కాపాడండి సార్. అరవకు కాపాడేందుకు వచ్చింది. అవును, కాపాడటానికి వచ్చాడు. అరవకు వీడంటే దీని మూడు. వీడు అరవచ్చు, నేను ఎస్ఐని, నేను అరవచ్చు. నువ్వు కిడ్నాప్ చేసుకుంటాడు, రేపులు చేసుకుంటాడు, నీకేం అవసరం ఉంది అరవడానికి? చాలా ఎక్స్ట్రాలు ఉన్నారా నీ దగ్గర? సార్ కిడ్నాప్ అయిపోయింది సార్. అమ్మాయి లిఫ్ట్ అడిగితే ఇచ్చాను సార్. అబద్ధం సార్, మా ఆవిడని కిడ్నాప్ చేసి రేప్ చేశాడు సార్. బంతి పువ్వు లాంటి మా భార్య బంతి ఆట ఆడుకున్నాడు సార్. ఏరా, అమ్మాయి లిఫ్ట్ అడిగితే కిడ్నాప్ చేసి రేప్ చేస్తావా? ఊరుకోండి సార్, నేను రేపు చేయడమైంది మామూలుగానే కష్టం. ఇప్పటికే బాగా నష్టం. సార్ మీరే న్యాయం చేయాలి సార్. ఎంతకాలం ఈ డబ్బు ఉన్నాడు మా బీదవాళ్ళతో ఆడుకుంటారు సార్. ఎంతకాలమైన మా ఆడవాళ్ళ శీలంతో చెలగట్టమంటావు. ఇవి సంపెత్తాం, నేను జైలుపోతాం. ఇవి సంపెత్తాం, నేను జైలుపోతాం. ఇవి సంపెత్తాం. నో, తప్పు. చట్టాన్ని మీ చేతిలో తీసుకోకూడదు. నేను ఉన్నా కదా, నేను సెటిల్ చేస్తాను. అవునా? ఏరా, మ్యాటర్ ఇక్కడ తిరుగుతామా, పోలీస్ స్టేషన్లో తిరుగుతామా? సార్ పోలీస్ స్టేషన్కి పోతే నా పరువు పోతుంది సార్. నా పరువు పోయింది. ఇక్కడ మా ఆవిడ శీలం పోయింది సార్. ఆపండి, ఇక్కడ నా పర్సు పోయింది. కామంటారు సార్, ఇన్ని ఏదో చేయండి సార్. సార్ సార్ ఏంట్రా సైకిల్ చేస్తున్నావు? సార్ మీరు అలా చేయకండి సార్. ఎంత అడిగితే తీస్తాను సార్. నా మాట వినండి సార్. మరీ ఏడుస్తున్నావు కాబట్టి 50,000 సెటిల్ చేద్దాం. 50,000 నేను ఒప్పుకోను. ఇక్కడ మా ఆవిడ శీలం పోయింది, నేను ఒప్పుకోను. నా మాట ఇది, సర్దుకుపోండి. మళ్ళీ కోర్టులు, కేసులు, జైలు ఇవన్నీ రిస్క్ కదా. అంతే కదా. అయితే నాకు ఓకే. ఇదిగో ఫోన్, నీ ఫోన్కి వచ్చేటప్పుడు. నో, నేను ఒప్పుకోను. పోయింది నా శీలం. ఇప్పుడు నీ శీలం విలువ సరిపోయిందా? నో, సరిపోలే. ఇంకోటి ఇవ్వు. మ్యాటర్ సెట్ అయిందిగా, వెళ్దాం పదండి. రట్టిపడి ఉంది. ఎంజాయ్, నా బొంగలో ఎంజాయ్. మీరు పెద్దవాళ్ళు అంత తేలిక ఎలా మోసపోయారు? వాళ్ళు మా బలహీనతలు అడ్డం పెట్టుకొని మోసం చేశారు సార్. అవును సార్. మీరు స్టేషన్లో కంప్లైంట్ చేశారా? నాకు పరువు ముఖ్యం. నేను అంతా ఉన్నప్పుడు ఫోటోలు, వీడియోలు చూపించి నన్ను మోసం చేస్తున్నారు, బ్లాక్మెయిల్ చేస్తున్నారు, డబ్బులు గుంజుతున్నారు సార్. మీరు మోసపోయారు, ఎవరిని మోసం చేయలేదు. ఈ కేసు నేను పర్సనల్గా డీల్ చేస్తాను. మీ వీధిలో సీసీ కెమెరాలు ఉన్నాయా? మా ఇంటి సీసీ కెమెరాల్లో ఫుటేజ్ రికార్డ్ అయింది సార్. ఆ ఫుటేజ్ మొత్తం తీసుకొస్తాను. రవి సార్, కమింగ్. ఈ విజువల్స్ డౌన్లోడ్ చేసి ఈ కేసు ఎంక్వైరీ చేయి. ఓకే సార్. ఎస్. అవును సార్, వీళ్ళే సార్ నన్ను మోసం చేసిన దొంగరాయుళ్ళు. డబ్బు గుర్తు పోయింది కానీ ఈ వీడియోలు, ఫోటోలు బయటపడితే మా ఆవిడ నన్ను మర్డర్ చేసింది సార్. మిమ్మల్ని కూడా మాంత్రికుల్లాగా మోసం చేసింది వీళ్ళేనా? అవును సార్, ఈ బంగారు గొలుసు నేనే ఇచ్చాను సార్. మీరెందుకు బంగారు కలిసి ఇచ్చారు? అంటే ఆ అమ్మాయిని ప్రేమించాను సార్. తను నన్ను పెళ్లి చేసుకుంటానన్నది సార్. ముందు పెళ్లి కూతురుని పట్టుకుందాం, తర్వాత పెళ్లి చేద్దాం. ఈ ముగ్గురు పాత నేరస్తులు. ఈ అమ్మాయి పేరు ధడేల్ రాణి. ఈమెకి ఆ నెపోలియన్ అన్నవాడు బావ అవుతాడు. వీడు ఆ గ్యాంగ్ లీడర్. వీడు అందరికన్నా ప్రమాదం సార్. వీడి పేరు పట్టాకత్తి భాస్కర్. పాత బస్తీలో కిరాణా కొట్టు నడుపుతుంటాడు. వీడు క్రౌడీ షీటర్. వీళ్ళు నేను గుర్తుపడతారు, అందుకే నేనే రంగంలోకి దిగి వీళ్ళంతా తేలుస్తాను. ఎస్ సార్. కొంతకాలం ఎక్కడన్నా పారిపోదామా? వీళ్ళు పారిపోయి ఉంటారా సార్?
వీడేం భయపడే రకం కాదు, భయపెడతాడు. ఏ దొరికిపోతావు భయపడుతున్నావా? వేరే దొరికిపోతే రిస్క్ చేయడంతో డబ్బులు సంపాదిస్తాం. జాగ్రత్తగా ప్లాన్ చేద్దాం, వేరే మార్గం ఆలోచిద్దాం. డబ్బు కోసం వాళ్ళు మరో ప్లాన్ చేస్తారు. వేరే మార్గం ఆలోచిస్తాం. వాళ్ళని నేనే జాగ్రత్తగా ట్రాప్ చేస్తాను. సార్ అబ్దుల్ సత్తార్ గారు పంపించింది మిమ్మల్ని కదా సార్? మీ దగ్గర ఏదో రైస్ కూలర్ పాత్ర ఉందంట కదా? మీరు అడిగింది ప్రస్తుతం నా దగ్గర లేదు సార్. కిషన్ బాబులో మా మాతాజీ స్వామీజీ దగ్గర ఉంది సార్. అలాంటి పవిత్రం అనేది బజార్లో పెట్టకూడదు సార్. ఏదైనా ఫోటో ఉందా మీ దగ్గర? అవును సార్. ఇది ప్రపంచంలోనే ఖరీదైన రైస్ కూలర్ పాత్ర సార్. మీ దగ్గర క్యాష్ ఉందా? రేపు కలుద్దాం, ఫోన్లో మీకు అడ్రస్ చెప్తాను. నేను చెప్పిన అడ్రస్కు మీరే రండి, నేను ఫోన్ చేస్తాను. ఇంకా కొన్ని శాంతులు పూజలు చేయించాలి, దానికి మీకు అడిషనల్గా మేము మనీ ఇస్తాం. రండి రండి, లోపలికి రండి. టైం లేదు, తొందరగా వెళ్ళాలి. స్వామీజీ చేత పూజ చేయించుకునే ఖరీదైన పాత్ర, ప్రపంచంలోనే అతి ఖరీదైన పాత్ర ఇదే. ఇదా చూడటానికి మామూలుగానే ఉందిగా. అమ్మాయి కూడా ఇరీడియం అనే డబ్బుతో తయారు చేయబడిన అతి పురాతనమైన రైస్ కూలర్ పాత్ర. ఈ పాత్ర ఇంటర్నేషనల్ మార్కెట్లో 3,000 కోట్ల పైన ఉంటుంది. అంత ఖరీదైంది ₹1,00,00,000 ఎందుకు అమ్ముతున్నారు మీరు? ఇంటర్నేషనల్ డీలింగ్ కి టైం పట్టేటట్టుంది, అందుకనే మేము మీ దగ్గరికి వచ్చాం. ఈ పాత్ర భూమి లోపల గుప్త నిధుల్ని, విలువైన లోహాలను ఈ పాత్ర ఆకర్షిస్తుంది. ఈ పాత్ర మీ దగ్గర ఉందంటే 100 కోట్లు సంపాదిస్తారు. మీరు 200 కోట్లు సంపాదించారు. మీకు నమ్మకం ఉండేటట్టు లేదు, మేము బయలుదేరుతాం రండి. ఎందుకు అంత తొందర? ₹1,00,00,000 పెట్టేటప్పుడు ఆ మాత్రం ఆలోచించొద్దా? ఏమి అంత మహిమలు ఉన్నదానిలా కనపడట్లేదే? మా మాతాజీ పూజలు చేస్తే దీనికి ఎన్నో మహిమలు వస్తాయి. మాతాజీ ఓం శంభో శంకర, ఓం శంభో శంకర, శంభో శంకర, శంభో శంకర, శంభో శంకర. రావమ్మ దడేలు రాని. బావా జంపు. ఎక్కడికి పోతావు? ఎక్కడికి పోతారు? ఎంతమందికి చౌకా వేస్తారు? ఎంతకి నా దగ్గర కొట్టేసిన పిస్టల్ని ఏం చేశా? దొంగ నా కొడుకున్నారా? మా దగ్గర డబ్బులు గుంజుతారా మీరు? సారీ బావా, ఒక్కసారి వదిలేవా? పోసి దొంగ మొదలుదానా, నా దగ్గర ఎన్ని డబ్బులు గుంజావే? నన్ను ఎంతో మోసం చేశావే? వాళ్ళిద్దరిని ఏమైనాను, ఈ అమ్మాయిని మనకి ఏమనద్దు. ఆ? నేను తట్టుకోలేను. ఆ. ఆ అమ్మాయిని ప్రేమించాను. వారిని ప్రేమ తగలయ్యా. ఇలా బొంద మీద 20 లక్షలు తగలించావు, ఇంకా బుద్ధి రాలేదా నీకు? చుట్టూ పోలీసులు ఉన్నారు. నెపోలియన్, నీ ఆట ముగిసింది.